చైతన్య టీవీ నేను మీ కృష్ణవేణి. సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్ల దగ్గర త్రిపుర రిసార్ట్స్లో మంగ్లీ తన బర్త్డే వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అందులో తన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడి వరకు ఎటువంటి గొడవ లేదు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మంగ్లీ బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి, అశ్లీల నృత్యాలు ఇవన్నీ ఉన్నాయని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ పేర్లతో పాటు మనకు వినిపిస్తున్న ప్రముఖ పేర్లు కేవలం మంగ్లీ కాదు, ప్రొడ్యూసర్ దామోరెడ్డి, అలాగే యూట్యూబ్ ద్వారా మనకు చాలా సుపరిచితమైనటువంటి దివి, గొప్ప రైటర్గా పేరున్న కాసల శ్యామ్, ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు తెర మీదకి వస్తున్నారో మీకు చెప్తాను. ఫస్ట్ మంగ్లీ తన లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే తన పేరు సత్యవతి. ఒక అణగారిన వర్గం నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక గొప్ప స్థాయికి స్టెప్ బై స్టెప్ కష్టపడుతూ ఒక సింగర్గా ఎదిగిన కథ తనది. ఫోక్ సాంగ్స్ అన్నా, ముఖ్యంగా శివరాత్రికి శివుడి పాటలు అన్నా, ప్రతి శివరాత్రికి మంగ్లీ పాట కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటకలో ఇప్పుడు కన్నడ సింగర్స్లో మంగ్లీకి చాలా క్రేజ్ ఉంది. విదేశాల్లో, దేశ విదేశాల్లో తన పర్యటనలు, తన ప్రోగ్రామ్స్కు విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ ఉంటుంది. సో ప్రపంచంలో గొప్ప సింగర్స్లో, ఇండిపెండెంట్గా ఎదిగిన సింగర్స్లో మంగ్లీ ఇప్పుడు మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అన్నింటికీ మించి సద్గురు ప్రోగ్రామ్కి శివరాత్రికి అసలు వెళ్తే చాలనుకునే వాళ్ళు ఉన్న కాలంలో తను పాట పాడే అవకాశాన్ని, సద్గురుతో అత్యంత సాన్నిహిత్యము, స్టేజ్ మీద పాట పాడడం, ప్రతి సంవత్సరం వెళ్ళడం దాకా వెళ్ళి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మన తెలుగు పిల్ల ఒక అమ్మాయి సద్గురు స్టేజ్ మీద శివరాత్రికి పాడడం చాలా గర్వంగా తెలుగు వాళ్ళు అంతా ఫీల్ అయ్యారు. అయితే ఇంత మంచి బ్యాక్గ్రౌండ్, ఇంత శ్రమ, ఒక మనిషి ఎదగడం చాలా కష్టం, కానీ కూలిపోవడం ఒక్క సెకండ్ చాలు అనడానికి ఇదే ఒక ఉదాహరణగా ఉంది. కష్టపడింది, సత్యవతిగా ఉన్న పేరుని మంగ్లీగా చేసింది. ఇవాళ మీకు ప్రముఖంగా వినిపిస్తున్న దామోరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ దామోరెడ్డి గారు మనందరికీ తెలుసు. ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్, తెలంగాణ బేస్డ్ శాటిలైట్ ఛానల్లో క్రైమ్ స్టోరీస్, ముఖ్యంగా ప్రతి సంవత్సరం అద్భుతమైన బతుకమ్మ పాటలకు డైరెక్షన్ చేస్తూ అటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో క్రియేట్ చేసినటువంటి క్రియేటివ్ హెడ్గా, ప్రోగ్రామింగ్ హెడ్గా దాము గారు పనిచేసినప్పుడు ఒకానొక ఛానల్లో సాంగ్స్ కాంపిటీషన్ అవుతే అందులో ఓడిపోయిన సత్యవతిని చూసి తనను ఆఫీస్కి పిలిపించి తన సత్య అనే పేరుని తీసి ఇప్పుడు సింగర్గా కాదు, నువ్వు ముందు యాంకర్గా చేయమని తన పేరు మీద మాటకారి మంగ్లీ అని ఒక ప్రోగ్రాం పెట్టడంతో ఆ ప్రోగ్రాం ద్వారా సత్య పేరు కాస్త మంగ్లీగా మనకు బాగా వెల్ నోటెడ్ అయింది. అప్పటి నుంచి మంగ్లీగానే కంటిన్యూ అవుతుంది. తన ఒరిజినల్ నేమ్ సత్య, చాలా మందికి తెలుసు తన సన్నిహితులకు. సో ఆ దామోరెడ్డి ఏదైతే సత్యవతి పేరును మంగ్లీగా మార్చి తనకంత క్రేజ్ రావడం, తర్వాత తన మొదటి పాట రేలారే రేలారే, అలా ఎన్నో తను చేసిన పాటలకు డైరెక్షన్ అని మీరు కింద క్రెడిట్స్లోకి వెళ్తే దామోరెడ్డి పేరే ఉంటుంది. అలాగే దామోరెడ్డి గారు ఎన్నో తెలుగు సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చాక. అలా దామోరెడ్డి గారు మంగ్లీ కలిసి తన దర్శకత్వంలో ఎన్నో పాటలు, ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో ఇండిపెండెంట్ సాంగ్స్, ప్రతి సంవత్సరం బతుకమ్మ పాటలు, ఇండిపెండెంట్ సాంగ్స్, ఆడనివలి లాంటి ఎన్నో పాటలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చాయి. అంత క్లోజ్ దామోరెడ్డి గారు. అలాగే ఇక కాసల శ్యామ్, మంగ్లీ పాడే చాలా సాంగ్స్కి లిరిసిస్ట్గా క్రెడిట్స్లో మనకు కాసల శ్యామ్ గారు కనిపిస్తారు. కాసల శ్యామ్ గారితో ఒక రచయితకు, ఒక సింగర్కి ఖచ్చితంగా ఒక ర్యాప్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మారిపోతారు. అలా కాసల శ్యామ్ దాదాపుగా మంగ్లీకి ఒక కుటుంబ సభ్యుల్లాగా మారారు. దివికి ఒకసారి ఏదో డిసెంబర్ 31 ప్రోగ్రాంలో ఏర్పడిన పరిచయంతో తను కూడా మంగ్లీకి చాలా క్లోజ్ అయిందని విన్నాం. ఇలా ఎంతో మంది అంటే తెలుగు సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా సంగీత రంగంలో రచయితలు, దర్శకులుగా ఉన్న వాళ్ళు ఎంతో మంది తనకు చాలా దగ్గరైన వాళ్ళు ఈ పార్టీకి వచ్చారు. అయితే ఇక్కడ దాకా పర్వాలేదు. అందరికీ షాక్ అయింది ఏంటంటే, ఈవెన్ నాకు కూడా ఎక్కడ షాక్ అంటే సద్గురు శివరాత్రి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, శివరాత్రి పాటలు పాడడము, బతుకమ్మ పాటలు పాడడం, ఇలా మంగ్లీ జర్నీ అంతా చూస్తే 70% తను ఇష్టంగా తనంటూ తను తీసిన అన్ని భక్తి గీతాలు లేదా భక్తికి సంబంధించినవి ఉంటాయి. పొలిటికల్ పాటలు పాడింది, సినిమా పాటలు పాడింది, అంతా సెపరేట్ జర్నీ. తన వెళ్ళి ఎప్పుడు ఒక రుద్రాక్షను కూడా క్యారీ చేస్తుంది. సద్గురు డివోటీగా సేవ్ సాయిల్ వంటి ఒక ప్రమోషన్స్లో చేసిన మంగ్లీ తన యొక్క బర్త్డే పార్టీలో గంజాయి, హుక్కా మిషన్స్ అని, విదేశీ మద్యం, అశ్లీల నృత్యాలు అని ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక పోలీస్ ఆఫీసరా, రిపోర్టరా ఏమో తెలియదు, ఒకరు వచ్చి వీడియో తీస్తుంటే నువ్వు వీడియో ఆపు అని తను రేజ్ చేస్తున్న వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఏకవచనంతో అట్లా సంబోధించడం, అక్కడ ఏ తప్పు లేకుంటే అసలు మంగ్లీ ఎందుకు ఆపుతుంది, అక్కడ తప్పు లేనప్పుడు వీడియో తీపియచ్చు కదా అనేది చాలా మంది వాదిస్తున్నారు. అండ్ తను కూడా ఏమంటున్నా అంటే ఇది నా డ్యూటీని నన్ను చేయమనండి అని అంటున్నారు. అక్కడ ఎంతోమందికి టెస్ట్ చేస్తే గంజాయి పాజిటివ్ కూడా వచ్చింది. 9 మంది మీద ఆల్రెడీ టెస్టులు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిసింది. గంజాయి, డ్రగ్స్ లేదా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవ్వరు చేసినా, ఎంత పెద్దవాళ్ళు చేసినా ఊరుకోమనేమో తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. గత కొంతకాలం క్రితం కూడా తెలుగు సినీ రంగానికి చెందిన ఎంతో మంది డ్రగ్స్లో పట్టుబడ్డారు. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ సర్కార్ డ్రగ్ మీద మేము ఉక్కుపాతం మోపుతామంటున్నారు, కేసులు పెడుతున్నారు, హడావిడి చేస్తున్నారు.
వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఆ తర్వాత కేసులు ఏమవుతున్నాయి అనేది ఎవరికి తెలియదు. నిజంగా డే 1 నుంచి దొరికిన వాళ్ళ పట్ల తీవ్రమైన శిక్షలు ఉండి వాళ్ళు జైల్లో మగ్గిపోతే అందరూ భయపడేవాళ్ళు. కానీ హడావిడి చేస్తున్నారు, తర్వాత వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు? సో ఏమవుతుంది, మేము పెద్దవాళ్ళము, మేము సెలబ్రిటీలము, మేము దొరికినా కూడా ఉండదు, 2 రోజులు హడావిడి చేస్తారు, మళ్ళీ బయటకు వస్తామని నిర్లక్ష్యమే కదా స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ నిర్లక్ష్యమే కదా ఇవాళ ఈ స్థితికి వచ్చింది. ఒక చేవెళ్లలోని త్రిపుర అనే రిసార్ట్స్లో అర్ధరాత్రి 1 గంటకు బాగా సౌండ్స్ వస్తే అక్కడ దగ్గరున్న వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మేనేజర్ని వెళ్ళి అడిగితే ఇలా మంగ్లీ గారి బర్త్డే వేడుకలు చేస్తున్నాం అంటే అక్కడికి వెళ్తే మద్యము, గొడవ, తాగడాలు, అశ్లీలత, డీజే, ఆ మద్యం మత్తులో డ్యాన్సులు, గంజాయితో ఇంతమంది అంటే బయట ప్రపంచానికి చాలా భక్తిగా, ఆధ్యాత్మికంగా, సెలబ్రిటీస్గా, గొప్పవాళ్ళుగా, సమాజంలో ఉన్నతంగా కనిపించిన వాళ్ళని అట్లా చూసి కేసు బుక్ చేస్తే ఇంకా సమాజం ఎవరిని నమ్ముతుంది? అంటే సినిమా వాళ్ళనే ఎందుకు ఫోకస్ చేస్తారనేది ఒకటి ఉంది. సినిమా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నేను మరొకరో ఎంతోమందికి తెలియదు, కానీ లక్షల కోట్లాది మంది చూసి గుర్తుపట్టి కొంతమంది అయితే వాళ్ళని చూసి ఫాలో అవుతుంటారు. ఇప్పుడు సేవ్ ది సాయిల్ అని మంగ్లీ అంటే సద్గురు దానికి ప్రమోషన్ లాగా ఎంతోమంది మట్టిని సేవ్ చేద్దామని ముందుకు వచ్చారు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అట్లాంటి వాళ్ళు ఇంత రాంగ్ పాత్రలోకి వెళ్తే ఇంకా ప్రజలకు మనం ఏ సందేశం ఇచ్చినట్టు? ఇంకొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే శ్రీకాళహస్తి దేవాలయంలో తాజాగా ఆమె మీద వచ్చిన ఒక కాంట్రవర్సీ. ఆ కాళహస్తి అంటే మనం అందరం గర్భగుడిలోకి అసలు భయంగా వెళ్తాం, దానికి కట్టుబాట్లు ఉంటాయి, అనేక రకాల ఆచారాలు ఉంటాయి. వెళ్ళి అక్కడ సాంగ్ షూట్ చేసుకుంది. అప్పుడు ఎన్నో కాంట్రవర్సీస్ వస్తే అది అక్కడికే సద్దుమణిగింది. శ్రీకాళహస్తి లాంటి దేవాలయంకి వెళ్ళి షూటింగ్ చేసిన పాప కర్మ ఫలితమే అనుభవిస్తోంది మంగ్లని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆధ్యాత్మికత ఎందుకు? ఇవాళ సోకాల్డ్ సెలబ్రిటీస్ చాలా మంది ఎట్లయిపోయిందంటే అదొక ఒక ఫ్యాషన్ అయిపోయింది. రుద్రాక్షలు మెళ్ళో వేసుకోవడము, చేతికి ఏదైనా మాలలు కట్టుకోవడము, అప్పుడే అరుణాచలానికో సద్గురు ఆశ్రమానికో మరో చోటుకో కాశీకో వెళ్ళడము, విభూతులు పెట్టడాలు, ఫోటోషూట్లు చేయడాలు, ధ్యానంలో ఫోటోలు పెట్టి ఇంకా అసలు మా అంత సన్యాసులు వైరాగ్యం ఉన్న వాళ్ళు లేరన్నట్టు ఫోజోలు ఇస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లారు గంజాయి తీసుకొని, డ్యాన్సులు చేసుకొని, మందు పెట్టుకొని, బర్త్డే పార్టీలు చేసుకున్నాక ఆ భక్తి ఎక్కడికి? ఆ ఆధ్యాత్మికత ఎక్కడిది? ఆధ్యాత్మికత, భక్తి, వైరాగ్యం అంటే జీవితాన్ని ఎట్లా కొనసాగించాలి, ఎంత నిరాడంబరంగా కొనసాగించాలి, ఎంత దురలవాట్లకు దూరం కావాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత అసలు సర్కిల్ వదిలేసుకొని నీలోకి నువ్వు ఎంతగా మలుచుకోవాలి అనేది ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. మీరు ఇన్ని ఆశ్రమాలకు వెళ్ళి ఒకరోజు ఫోటోషూట్లు పెట్టుకొని తెల్లారి ఎక్స్పోజింగ్, మందు, మద్యం, గంజాయి, డ్యాన్సులు, అహంకారాలు వీటన్నింటి మాయలు పడ్డ తర్వాత దయచేసి మీరు ఏం చేయండి అంటే మీరు తిరగండి, తినండి. సోకాల్ సెలబ్రిటీస్కి ఈ సందర్భంగా చేసే రిక్వెస్ట్ ఏంటంటే భారతదేశంలో హిందూ ధర్మంలో భక్తికి, ఆధ్యాత్మికతకి పెద్ద పీఠ ఉంది. విదేశాలన్నీ మనల్ని గురుపీఠంగా చూస్తాయి, మన పట్ల గౌరవం ఉంది, మనల్ని చాలా ఆరాధనతో కొలుస్తారు. అటువంటి దాన్ని మీ పబ్లిసిటీకి లేదా మీరు సోకాళ్ళు దూరంగా ఉండే జనాలు పాపం యూట్యూబ్లో, టీవీలో చూసే వాళ్లకు మేము ఎట్లా చూపిస్తే అట్లా మమ్మల్ని అనుకుంటారని చెప్పేసి అదొక ముసుగులాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యాషన్ అయిపోయింది. 1 day 2 days ఎటో వెళ్ళి రావడం, మేము ఆధ్యాత్మికత, మేము భక్తులము, మేము సాధన చేశామని చెప్పుకోవడం. ఎందుకు ఇదంతా? ఏదో ఒక రోజు కాలం ముసుగు తీస్తుంది కనుక మీరు ఏమైనా చేయండి, దానికి గొప్పదైన ఆధ్యాత్మికత ముసుగు ఎవరు వేయొద్దు. చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అరుణాచలం వీడియోస్ పెడతారు, తెల్లారి కళ్ళతో చూడలేనంత జుగుప్సాకరమైన బట్టలు వేసుకుంటారు. ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయిన తర్వాత వైరాగ్యం వస్తేనే ఇవి 2 పాత్రలు కలుస్తాయి. అట్లాంటి వాళ్ళు ఎక్స్పోజింగు లేకుంటే మందు, డ్రగ్స్ లాంటి ఇలాంటి దురలవాట్లకి ఎవ్వరు కారు. అట్లా అయ్యారంటే వాళ్ళలో ఆధ్యాత్మికత లేదు అని అర్థం. కనుక దాన్ని కలగాపులగం చేసి మీ పబ్లిసిటీ కోసం దేన్ని పడితే దాన్ని వాడకండి. ఒకవేళ చేసిన కాలం ఒక గట్టి తుఫాన్ లాంటి గాలిని తీసుకొస్తే అన్ని తెరలు కొట్టుకపోయి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మంగ్లీ విషయంలో ఏం జరిగిందంటే ఇక్కడ అన్ని నిజమే, తను తీసుకుందో తీసుకోలేదో పక్కన పెడితే ఒక స్పిరిచువల్ పాత్రలో, ఒక నిజంగా భక్తి మార్గంలో ఉండి అట్లా ఉన్న వ్యక్తి అసలు ఈ పార్టీస్కి అతీతంగా ఉంటారు. అంత హడావిడిగా బర్త్డేలు చేసుకోరు. తను చాలా బర్త్డేస్ చాలా నిరాడంబరంగా అన్నదానాలు చేస్తూ ఎక్కడో ఆశ్రమాల్లో గడిపే ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ పార్టీ ఇంత గ్రాండ్గా అర్ధరాత్రి ఇంత సౌండ్ చేస్తూ ఇంత డీజేల మధ్య ఎందుకు జరుపుకుంది, ఇంత కాంట్రవర్సీకి ఎందుకు దగ్గరైంది అంటే దాము రెడ్డి అంటే అసలు మీడియా సర్కిల్లో తెలియని వాళ్ళు ఉండరు, గౌరవించిన వాళ్ళు ఉండరు. అంతేకాకుండా సినిమా సర్కిల్లోకి వచ్చి సక్సెస్ఫుల్ సినిమాలకు ప్రొడ్యూసర్గా చేసి ఒక్కొక్క మెట్టు ఎదిగిన వ్యక్తి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అటువంటి దామురెడ్డి, కాసల శ్యామ్ లాంటి వ్యక్తి, మంగ్లీ, వీళ్ళందరూ, దివి లాంటి వ్యక్తి, బిగ్ బాస్, సరే బిగ్ బాస్, ఇన్స్టా, వీళ్ళందరూ ఒక జానర్. దివి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు పెద్ద ఫ్యాన్ బేస్ ఏం లేదు, తను ఒక కామన్గా బిగ్ బాస్కి వచ్చింది. ఆ తర్వాత అందరిలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్, ఏదో ప్రైవేట్ సాంగ్స్ ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అమ్మాయి తను ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిందేమో, కావాలని చేసిందేమో అని కొంతమంది వాదిస్తున్నారు. దివి ఒక్కతే అయితే చేయొచ్చు, కానీ దామోరెడ్డి, కాసల శ్యామ్, మంగ్లీ లాంటి వ్యక్తులు పబ్లిసిటీ కోసం ఇంత ఇక్కడ జరిగిన భావోత్వం అంతా బయట పెట్టుకోవాలనుకోరు. పెట్టుకునే వాళ్ళైతే వీడియో ఆపు అని అంతగా మంగ్లీ రేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. గత కాలంలో ఒక మంచి పదవిలో, గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్గా
ఇంత దారుణంగా ఇటువంటి పార్టీలు నిర్వహించడం కొంచెం విమర్శించదగ్గ విషయం. ఎందుకంటే ఎంత పరిచయాలు ఉన్నప్పటికీ మాకు తప్పని చెప్పాల్సిందే. కనుక పార్టీ కల్చర్ అనేది అస్సలు మంచిది కాదు. అందులోనూ మద్యము, గంజాయి ఇదంతా సోకాళ్ళు కామన్ చేసేసి తప్పే ఉంది, డబ్బున్న వాళ్ళు జరుపుకుంటారు కదా అంటే, డబ్బున్న వాళ్ళు డబ్బున్నట్టుగానే ఒరిజినాలిటీని ప్రజలకు చూపండి. కానీ ప్రజలకు చూపించేది ఒక యాంగిల్, లోపల ఇంకొక యాంగిల్ ఉంటేనే ఇంత షాక్ అవుతున్నారు అందరూ. ఏంటి మంగ్లీ శివరాత్రి పాటలు పాడుతుంది, ఎంతమంది సింగరు, భక్తి, బతుకమ్మ, ఇల్లమ్మ పాటలు, బోనాల పాటలు కట్ చేస్తే ఇన్ని చేసే మంగ్లీ, సద్గురు దగ్గర పాటలు పాడే మంగ్లీ, ఏంటి ఈ పార్టీలా అనేది. సో ఈ షాకులు దయచేసి సెలబ్రిటీస్లు ఎవ్వరూ షాకులు ఇవ్వకండి. మీరు ఒరిజినల్గా ఏదైతే మా లైఫ్ స్టైల్ ఇదే, యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేకుంటే మీరు అవాయిడ్ చేయండి తప్ప మమ్మల్ని ఏదో అనుకోకండి అని మీరు ఏదో అది చెప్పండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు. ఆర్జీవి తను ఏంటనేది ప్రజలకు చెప్తారు. అయినా తనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అట్లా మీరు ఏంటో మీ ఒరిజినాలిటీని చెప్తే ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు. కానీ ఇలా సడన్ షాకులు ఇస్తే చాలా మంది ఆడియన్స్ మంగ్లీ ఏంటి, గంజాయి ఏంటి, మద్యం ఏంటి అనే షాకులో ఉండిపోయారు. దయచేసి పుణ్యక్షేత్రాలలో భక్తి పాటలతోటి గొప్ప గొప్ప వేదికల మీద ప్రొజెక్ట్ అయిన ఇట్లాంటి వాళ్ళు కూడా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం, మేము ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పటికైనా కొంచెం అవేర్ అయ్యి మారితే బాగుంటుంది. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది మరొక సేమ్ గత కాలంలో ఒక సినిమా సెలబ్రిటీ డ్రగ్ కేసులో దొరికి హడావిడి రచ్చ, అసలు కొన్ని రోజుల దాకా అదే జరిగింది. తర్వాత మళ్ళీ చడి చప్పులు లేకుండా మళ్ళీ కొన్ని రోజులకి ఏ సెలబ్రిటీల దగ్గర ఒక పార్టీ జరిగితేనే మేము మళ్ళీ న్యూస్ హడావిడి చేస్తాం అనుకోకుండా ఖచ్చితంగా ఒక కఠినమైన శిక్షలు వేసే దిశగా నడిపేయండి. మళ్ళీ పెద్దవాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ రాగానే ఇది అక్కడికే కట్ చేసి దీన్ని అక్కడికే మాయం చేసేసి ఏమీ తప్పు లేదు, ఇది అంతా పెద్దగా జరిగింది ఏం లేదని ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయకుండా కఠినమైన శిక్షలు వేస్తే ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడతారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదొక దరిద్రపోటు కల్చర్ తయారైంది. వాళ్ళని చూసి చాలా మంది ఇప్పటికే యూత్ నాశనం అవుతున్నారు. మీరు మంచి చెప్పకుండా పర్వాలేదు, కానీ మీ సినిమాల ద్వారా లేకుంటే మీ సెలబ్రిటీ హోదా ద్వారా ఇంత వరస్ట్ విష సంస్కృతిని మాత్రం ప్రజల్లోకి చొప్పియకండి.